ఫ్రెండ్స్, సమంత ఒకానొక దశలో చాలా చిక్కిపోయి నిజం చెప్పాలంటే, తను ఎందుకు ఇంతలాగా సన్నపడిపోతోంది? తన విషయంలో ఏం జరుగుతుందని అందరూ బాధపడ్డారు. కానీ వన్స్ తను ప్రెగ్నెంట్ అయిన తర్వాత తన ఫేస్‌లో మంచిగా చెబ్బీ చిక్స్ రావటమే కాకుండా తన లైఫ్‌లో కొత్త అందం వచ్చింది. అయితే నిజానికి ప్రస్తుతం సామ్ అలాగే రాజ్ నిడుమూరి ఇద్దరు కూడా థాయిలాండ్ ట్రిప్‌లో ఉన్నారనమాట. థాయిలాండ్‌కి వెళ్ళే ముందు వాళ్ళు చిత్తూరుకి వెళ్లారు. అంటే రాజ్ నిడుమూరు సొంత ఊరికి అయితే వెళ్లారనమాట. అక్కడ హఠాత్తుగా సమంతకు సంబంధించిన చిన్న సీమంతం లాంటి ఫంక్షన్ చేశారు. అయితే ఆ సీమంతంలో సమంతకు జరిగిన పర్సనల్‌గా ఒక అద్భుతం గురించి చెప్తూ తను చాలా ఎమోషనల్ అయిపోయింది. అయితే సమంత ఫాదర్ అండ్ మదర్ అంటే సమంతకు చాలా ఇష్టం. అయితే ఇక జరిగిన విషయం ఏంటంటే హఠాత్తుగా సమంత అలాగే రాజ్ నిడుమూరు వస్తున్నారన్న విషయం తెలిసి సమంత అత్తామామలు ఇద్దరు కూడా తన ఆడపడుచుతో కలిసి చిన్నపాటి సీమంతాన్ని అరేంజ్ చేశారు. అయితే ఆ రోజు సమంత నాన్నగారి పుట్టినరోజు. సమంత నాన్నగారిని రీసెంట్‌గా తను కోల్పోయింది. అయితే తన నాన్నగారు తనకి దూరమైన తర్వాత చాలా ఎమోషనల్ అయిపోయింది. అయితే ఆ సమయంలో సమంత ఏమందంటే, "నేను నా నాన్నగారు చనిపోయినప్పుడు నేను చాలా బాధపడ్డాను. ఆయన మెమరీస్ నాలో చాలానే ఉన్నాయి. ఈరోజు హఠాత్తుగా ఈ రకంగా నాకు మా నాన్నగారి పుట్టినరోజు నాడే సీమంతం జరగటం నాకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. ఇది కోయిన్సిడెన్స్ అని నేను అనుకోను. ఇది కేవలం మా నాన్నగారు నాకిచ్చిన బ్లెస్సింగ్స్ అని అనుకుంటాను" అంటూ ఎమోషనల్ అయిపోయింది. అక్కడున్న వాళ్ళందరూ కూడా సమంతని "నువ్వు తొందరలోనే మీ నాన్నగారు లాంటి ఒక పల్లంటి బాబుకి జన్మనిస్తావు" అంటూ బ్లెస్ చేశారు.